ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునగాక. ఈ సమయంలో మనం ప్రార్థనతో పాటు మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నీ యొక్క బంగారు పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. అయ్యా, నీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గిస్తుంటున్నాం. ఈ యొక్క పాట ద్వారా నీ నామాన్ని మహింపరచుకోండి ప్రభువా. ఈ యొక్క వాక్యం ద్వారా, మీ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడండి. మీ ప్రజలతో నీవు మాట్లాడను ప్రభువా. నీ చేతికి సమర్పిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఈ పాట తెలిసినట్లయితే మాతో పాటు కలిసి ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహింపరుస్తాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉండిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన జీవితంలో ఏది జరిగినను, ఎలాంటి పరిస్థితి ఉన్నా గాని దేవుని చిత్తములో, ఆయన సంకల్పములో ఉండాలని కోరుకోవాలి. ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ సంకల్పములో, నీ చిత్తములో ఉంచుమని, నీ చిత్తములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేనిదే మేము బ్రతకలేము, నీ ప్రేమ లేనిదే మేము ఈ యొక్క లోకంలో మేము బ్రతకలేమయ్యా. ఇలాగనైనా ప్రతి ఒక్కరికి, మా అందరికి నీ ప్రేమను వెల్లడి చేస్తున్నదికై స్తోత్రం. నీవు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రం తెలుస్తుంటున్నా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై బదిల పరిస్థితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై బదిల పరిస్థితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రభువా, ఆరిపోయిన మా వెలుగు దీపములను ప్రభువా, నీ ఆత్మ చేత మమ్మల్ని వెలిగించండి. నీ అభిషేకమైన తైలాభిషేకము చేత మమ్మల్ని అభిషేకించుమని వేడుకుంటున్నామయ్యా.
పాటలు వింటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి తొలగిపోయి దేవుని వెలుగు వ్యాపించునుగాక. ఆపదలో నిన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవే నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవే నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరొకసారి మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించడానికి వచ్చుంటున్నాం. ఆయన మనతో కూడా మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించే దేవుడు, మనల్ని ఆయన తనకు మాటల ద్వారా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. May God bless you and God speak to you through the word, and He is the God who speaketh with His word. He is the God who speaks to us. Amen. Hallelujah. And He speaks, when He speaks, we receive strength from that word. Through the word we receive healing. Through that word we've been getting strengthened. Amen. Hallelujah. And we're going to meditate a word from Psalms 31 verse 12. కీర్తనలు 31వ కీర్తన 12వ వచనమును ధ్యానించబోతున్నాం. Psalms 31 verse 12. I am forgotten as a dead man out of mind. I am like a broken vessel. నేను చచ్చిన వాని వలె నేను మరచబడి ఉన్నాను, ఒక విరిగిన పాత్ర వలె నేను ఉన్నాను. ఐఎమ్ లైక్ ఎ బ్రోకెన్ వెసెల్. ఆమె ఇక్కడ దావీదు కీర్తనకారుడు నేను ఒక విరిగిన పాత్రను అని అంటున్నాడు, పగిలిన పాత్రను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను ఒక చచ్చిన వాణ్ణి, ఒక మనిషి మృత్యు చెందిన తర్వాత ఆ మనిషిని ఎలా మరిచిపోతారో అలా నేను మరవబడి ఉన్నాను, నన్ను మరిచిపోయి ఉన్నారు, నేను ఒక విరిగిన పాత్ర వలె ఉన్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనకారుడు తన అనుభవంలో నుంచి రాసిన కీర్తనలే ఈ కీర్తనలన్నీ. 31వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు తను అంటున్నాడు, ఈ 31వ కీర్తనలో చూస్తే తను 2 మార్లు తను ప్రార్థన చేస్తున్నాడు. దీంట్లో దావీదు కీర్తనకారుడు మొదటి 6 వచనములు చూస్తే సహాయము కొరకు దేవుని యొద్ద నుంచి ప్రార్థిస్తున్నాడు. దేవుని యొద్ద సహాయము కోరుతూ ప్రార్థన చేస్తున్నాడు. సౌలు రాజు తనను తరుముతుండగా, తనను వెంటాడుచుండగా, తనను హతము చేయాలనుకుంటున్నప్పుడు దేవుని వైపు చూసి మొర్రపెట్టి తను సహాయమును అడుగుచున్నాడు. 7-8 వచనంలో చూస్తే మరి ప్రభువారు యెహోవా దేవుడు తనకు సహాయమును పంపిస్తుండగా మనం చూస్తున్నాం. We see in Psalms 31, Psalmist David prays twice, and he prays for the help from the God. When King Saul, he chases him, he wants to kill David. In that moment David prays unto God. He asks help from the God, and God sends the help. As we see in Psalms 31 from verse 1 to 6, he prays unto God,
And in Psalms 31 verse 7 to 8, God sends the help, as we read in, I will be glad and rejoice in thy mercy, for thou hast considered my trouble. Thou hast known my soul in adversity, and thou hast not shut me up into the hands of the enemy. Thou hast set my feet in a large room. ఇక్కడ మన దావీదు కీర్తనకారుడు మొదటిగా తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన మొదటి 6 వచనములుగా మనం చూస్తున్నాం. రెండోదిగా తను ప్రభు తనకు సహాయమును పంపిస్తున్నాడు. గాడ్ ఇస్ సెండింగ్ హెల్ప్ అంటు డేవిడ్. ఇన్ Psalms 7 and 8, 31 verse 7 and 8 we see that God sends his help and he delivers him, he sets him free. And again David prays in from Psalms 31 verse 9 to 18. మరలా కీర్తనకారుడు మరి 9వ వచనం నుంచి 18వ వచనం వరకు తను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరొకసారి దేవుని వైపు చూసి మొరబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సౌలు రాజు తన తరుముచుండగా తన హతము చేయాలని అనుకుంటున్నప్పుడు మరలా మొరబెడుతున్నాడు, సహాయమును కోరుతున్నాడు. మరలా ప్రభు తనకు సహాయమును పంపిస్తున్నాడు. ఇక 19వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే రెండో మారు మరలా ఆయనకు సహాయమును ప్రభు పంపిస్తున్నాడు. ఈ whereas King David he prays second time in Psalms 31 from verse 9 to 18. He prays unto God, he asks help from God. Again God helps him and he delivers him, he sets him free, he safeguards. God safeguards David from all his enemies. Here David says that I am forgotten as a dead person. ఒక మృత్యు చెందిన వ్యక్తి వలె మరవబడి ఉన్నాను, మరిచిపోయి ఉన్నాను. ప్రజల వలె ప్రజల ద్వారా, నా మనుషుల ద్వారా నేను మరవబడి ఉన్నాను. ఐ మీన్ ఫర్గటన్ యాజ్ అ డెడ్ మ్యాన్ అండ్ యాజ్ అ బ్రోకెన్ వెసల్. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఒక విరిగిన పాత్ర వలె ఉన్నాను, ఒక విరిగిన పాత్ర వలె ఉన్నాను అని అంటున్నాడు. విరిగిపోవడం అంటే ఏంటిది? వాట్ ఈస్ ది బ్రోకెన్నెస్? విరువపడవుట, విరిగి ఉన్నాను, నేను విరిగి ఉన్నాను. ఐఎమ్ బ్రోకెన్, మై హార్ట్ ఇస్ బ్రోకెన్. మెనీ పీపుల్ గివ్ దిస్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రోకెన్నెస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రోకెన్? ఎస్, ఇఫ్ సమ్మన్ హస్ ఫర్గటెన్ యూ, ఇఫ్ సమ్మన్ హస్ ఫర్సేకెన్ యూ, యు ఆర్ ఇన్ బ్రోకెన్నెస్. ఇఫ్ సమ్ రిలేషన్ ఇస్ బీన్ బ్రోకెన్, you are broken from inside. If you are troubled, if you are forgotten, yes, you will be broken inside. Your heart will be broken, as the word says that in Psalms 34 verse 18, God is near to the broken heart and contrite spirit. Is near to the broken heart. ఆయన విరిగిన హృదయముకు సమీపంగా ఉన్నాడని కీర్తనకారుడు 34 కీర్తన 18వ వచనములో అంటున్నాడు. విరువపడుట, విరిచి ఉండుట. ప్రభు ఎలా ఒక విరువబడిన దాన్ని, లేకపోతే విరిగిన దాన్ని బట్టి ఎలా ప్రభు దాన్ని ప్రయోగిస్తారు? How God can use things which is broken. How does God uses the broken things? ఎలా ఆయన వాడుకుంటాడు? God uses the broken soil to produce a crop. A broken soil to produce a crop. A broken cloud to give rain. God uses a broken cloud to give rain. God uses broken grain to give bread. God uses broken bread to give strength to someone. And He uses a broken blaster. He uses a broken alabaster box, then it gives perfume. ఒక నేల విరుచబడితేనే గాని అది ధాన్యమును లేకపోతే పంటను పండించలేదు. ఒక ఆకాశము విరుచబడితేనే గాని, లేకపోతే ఈ యొక్క ఆకాశము విరువబడితేనే గాని ఈ యొక్క వర్షం అనేది కులువదు. ఈ యొక్క ధాన్యము అది విరువబడితేనే కానీ, లేకపోతే అది నల్లగొట్టబడితేనే కానీ ఆ దాంట్లో నుంచి ఒక రొట్టె అనేది బయటికి రాదండి.
ఒక రొట్టె విరుచబడితేనే గాని ఇతరులకు అది ఆహారంగా మారి వారి శరీరంలో బలముగా అది మానలేదు. ఒక అత్తర బుట్టి విరుచబడితేనే గాని అది విరగొట్టేదనే గాని దాంట్లో ఉంటున్న ఒక సుగంధ వాసన అనేది అది బయటికి రాలేదండి. అదే ప్రకారంగా ప్రభు కొన్ని సమయంలో నిన్ను నన్ను విరవబడడానికి ఆయన మనల్ని అప్పగిస్తుంటాడు. సమ్టైమ్ గాడ్ అలౌస్ us to be broken in some situation. He allows us. ఆయన మనల్ని విరవబడడానికి పలగొట్టడానికి మనల్ని ఆయనని అనుమతిస్తుంటాడు. మనం చూస్తున్నాము యెషయా 59:15 when we see in Isaiah chapter 49 verse 15, there we see that as the woman, can a woman forget her child? తల్లి ఒక స్త్రీ తన పాలిచ్చే బిడ్డను మరవగలుగుతుందా? అవును. కొన్ని సమయంలో నువ్వు మరవబడాలి, చేయి విడవబడాలి. కొన్ని సమయంలో నువ్వు ఒంటరిగా ఉండాలి. కొన్ని సమయంలో నీవు అందరి ద్వారా తృణీకరించబడాలి. కొన్ని సమయంలో నీవు దుఃఖామరితుడవై ఒంటరిగా నీవు వేదనకుండిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. Sometimes you have to be broken. Sometimes he has to be forsaken, forgotten by the people. Sometimes he has to be hated by the people. Sometimes he has to be, you should be eagerly waiting for the love from the people, comfort from the people. Yes, as we see in Isaiah chapter 49 verse 15, it says, can a woman who gives milk to her child, can she forget her child? Yes. Even the mother can forget the child, but I will never forget you. Yes. కన్న తల్లి మరిచినను నేను మరువను, విడువను, ఎడబాయను అంటున్నాడు. కొన్ని సమయంలో కన్న తల్లి తండ్రి నేను మర్రవాలి, చేయి విడవాలి. ఆ సమయంలో నిజమైన దేవుడైన ఆ తండ్రి దేవుని ప్రేమను నువ్వు గ్రహించగలుగుతావు. కొన్ని సమయంలో నీ స్నేహితుడు నేను మోసం చెయ్యాలి, అప్పుడే నిజమైన స్నేహితుడు ఏంటనే యేసు ప్రభు యొక్క ఆ యొక్క స్నేహమును, ఆ ప్రేమను నువ్వు గ్రహించగలుగుతావు. కొన్ని సమయంలో నీ యొక్క తోటి వారు, నీతో ఉంటున్న వారు నిన్ను మోసపరచాలి, నిన్ను ద్వేషించాలి, అప్పుడే నిజమైన నీ తోటి వాడై ఉంటున్నా, నీ యొక్క అన్నయ్య ఉంటున్నా ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థం కాదు, నువ్వు గ్రహించలేవు. హల్లెలూయా. Sometimes your friend has to forget you. Then only you can recognize a true friend, that Jesus is your true friend, who loves in you all the situation. Your mother, your father, your parents has to forget you. They have to forsake you. Then only you will understand the real love of the Father, the Heavenly Father. He loves you how much? Then only you can understand the love of the Father who is in the heaven. He loves you all the time. In every situation He loves you. Sometimes your brother, your sister has to forget you. Then only you will understand the elderly brother, Jesus Christ, love, how much He loves you. How much He loves you. You should understand. Sometimes God allows the people to forget you, to forsake you, to hate you. You are running here, there for the love of the people. Yes, God is here waiting to give His love freely. He's waiting for you. యేసు ప్రభు తన ప్రేమను చూపించడానికి, తన ప్రేమను నిదర్శిస్తూ తన యొక్క శిలువ మీద తన ప్రేమను వెల్లడి చేస్తూ నీ కొరకు తన ప్రేమను చూపిస్తూ నువ్వు ఇక్కడ అక్కడ మనుషుల యొక్క ప్రేమను వెతికి నీ జీవితంలో విరక్తి పెట్టున్నావే. యేసు ప్రేమను గ్రహించు. యేసు యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమను గ్రహించాలి. నీ విరిగిన స్థలములో విరిగి నలిగి ఉంటున్న సమయంలో ఆయన నీ యొక్క గాయపడిన ఆ యొక్క సమయములో తన గాయముల ద్వారా నీ గాయమును కడుతూ ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను పడుతున్నా ఈ యొక్క వేదన, నేను పడుతుంటున్నా ఈ రోదన, నేను పడుతుంటున్నా ఈ యొక్క ఒంటరితనము ఎవరు పడట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకుంటలేరు అనుకుంటున్నావా? నీకంటే నీవు పడుతున్న ఆ యొక్క ఒంటరితనమును, ఆ యొక్క వేదనను, ఆ దుఃఖమును, ఆ యొక్క మరవబడుట కార్యమును అన్నిటినీ ఆ యొక్క ఔన్నత్యమును చూసి ఉన్నాడు. He has seen the bigness of the forsaken thing.
He has seen the weakness of the forsaken. He has seen the weakness of the agony. He has seen the weakness of the sorrow. He has seen the weakness of the loneliness in his life. He understands you very much. He understands you very much. Yes. When you are broken to the people, when you are broken through your surrounding people, through your pastor, through your minister, through your church member, through your family member, through your friends, through your people who work with you in the office, your colleague. Yes, if you are running here, there, come unto Jesus. He is the God who created you. He is your potter. He is the potter. You are the vessel who made for His glory. You want to fill this vessel with His glory. If you are broken, come unto Jesus. Come unto Jesus. As we see in Isaiah chapter 66 verse 2 that all these things God has made. సమస్తమును ప్రభువే సృజించున్నాడు, చేసి ఉన్నాడు. యెషయా 66 రెండవ వచనములో చూస్తున్నాం. సమస్తమును దేవుడే చేస్తున్నాడు, ప్రభువే చేసి ఉన్నాడు. నిన్ను రూపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. నిన్ను రూపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఇదిగో నేను మరలా రూపంలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. He want to bring you again into the form. When the pot breaks, no one can use it. They will throw it in the dustbin. It cannot be used for anymore. ఒక పాత్ర విరిగిపోయిన తర్వాత దాన్ని ఎవరు ప్రయోగించలేరు, ఉపయోగపరచలేరు. అది విసిరివేసేయాలి, చెత్తకు విసిరివేసేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకుంటున్నావేమో నేను ఇంక మీదగా నేను దేనికి వాడబడను అని అనుకుంటున్నావేమో. నా యేసు ప్రభు నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. God can use you. He is a God who creates you. యెహోవా హోసేను, నిన్ను రూపించువాడు యెహోవా హోసేను ఆయనే. మరలా నేను రూపంలోనికి తీసుకొచ్చి నేను ప్రయోగించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. నీకుంటున్న ఈ కాలంలో విరిగి ఉన్న నలిగి ఉన్న ఈ యొక్క పరిస్థితిలో ఆయనను చూసి నువ్వు ప్రశ్న అడగకూడదు. ఎందుకు నాకు అని చెప్పి ప్రశ్న అడగడానికి ఏమాత్రము మనకు అర్హత లేము అని చెప్పి రోమీయుల పత్రిక 8:17 మనం చూస్తున్నాము. ఒక మట్టి మరి ఆ యొక్క కుమ్మరిని చూసి ప్రశ్నించొచ్చా? Can a clay question a potter? ఆయన నిన్ను ఒక పాత్రగా నేను మలిచి తన కొరకు వాడుకోవాలనుకుంటాను. He want to use you as a vessel for His glory. తన నామ మహిమార్థం కొరకు. ఒకవేళ అది నీళ్లు త్రాగడానికి ఉంటున్న పాత్ర అయి ఉండొచ్చు, లేకపోతే వంట చేయడానికి ఉన్న పాత్ర అయి ఉండొచ్చు, లేకపోతే బలిపీఠం మీద దేవుని బల్ల కొరకు ఉపయోగపరిచే పాత్ర అయి ఉండొచ్చు, లేకపోతే కాళ్ళు కడుక్కోవడానికి శుద్ధీకరణ కరగడానికి ప్రయోగించాల్సిన వాడబడడానికి ఉంటున్న పాత్ర ఉండొచ్చు. నిన్ను ప్రభు ఎలా వాడాలనుకుంటున్నాడో అలా నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా ఆయన నామాన్ని మహిమ పరుచుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా నేను వాడబడట్లేదు, నేను ఇంకా విరిగి ఉన్నాను, నలిగి ఉన్నాను, ఇక మీదట నేను వాడబడలేను, నా పరిస్థితి ఇంతే అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా నీ యొక్క జీవితం ఉందేమో. ప్రభు చేతికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకో. Submit yourself to the hand of the God, to the potter's hand, to the creator's hand, to the hand of the God. God will recreate you, restore you. He will restore your life in everything. He can restore everything. నేను సమస్తాన్ని మరలా ఆయన స్థాపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఉన్న లేని దాంట్లో నుంచి ఆయన సృజించే సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుడు ఆయన. He is a God who can create where it is nothing. God can create something from nothing. Amen. Hallelujah. God wants to use you, my dear brother and sister. Though you are broken, yes, come unto Jesus. He was crushed on the cross of Calvary for you. He was wounded for you on the cross of Calvary. His shoulder, his back was plowed like a field for you, for only you. నీ కొరకు శిలువ మీద నలగొట్టబడ్డాడు. నీ కొరకు ఆయన శిలువ మీద ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. తన శరీరము పొలము దున్నబడుతున్నట్టు తన వీపు దున్నబడ్డది, తన శరీరము పగలగొట్టబడ్డది. ఆయన అంటున్నాడు చివరిగా, ఆయన శిష్యులతో అంటున్నాడు, 2 కొరింథీయుల పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తుండగా ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో విరిచి ఆ రొట్టెని విరిచి ఇది నా శరీరం,
ఇది నా రక్తము, నీ కొరకు నా కొరకు విరువబడి ఉన్నాడు. బలహీనులై ఉన్నావు, నువ్వు ఏం చేయలేకుండా ఉంటున్నావేమో, నీలో జీవమును కలగడానికి తను విరగొట్టబడి ఉన్నాడు. నీవు నిత్య జీవను పొందుకోవడానికి ఆయన విరగొట్టబడి ఉన్నాడు, నలగొట్టబడి ఉన్నాడు. నలిగి విరిగి యేసు ప్రభు శిలువ మీద విరాలాడుతూ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నా కుమార్తె, నా కుమారుడు, నా ఎదుకురా, నేను నిన్ను వాడుకుంటాను. నాకు తెలుసు నీ మనసు ఏ పరిస్థితిలో ఉందో నేను గ్రహించగలిగిన తండ్రిని నేనే, నేను అర్థం చేసుకునే స్నేహితుడిని నేనే, నేను అర్థం చేసుకుంటున్నా నీ సహోదరుని నేనే, నీ సహోదరుని నేనే, నీకు మంచి కాపరిని నేనే, నీ కొరకు నా ప్రాణంను పెట్టి ఉన్నాడు అంటున్నాడు. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఈ సమయంలో ప్రభువా, ఎందరైతే విరిగి నలిగి ఉన్నారో ప్రభువా, ఇదిగనైనా నీ యొక్క వాక్యములో మేము చూస్తున్నట్లు ప్రభువా, నీవు ప్రభువా ఇదిగైనా విరిగి నలిగి ఉంటున్న హృదయము వారికి సమీపంగా ఉన్నామని చూస్తుంటున్నాము ప్రభువా. నీకు ఇష్టమైన బలియాగము, విరిగిన హృదయము, నలిగిన ఎదిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగమని చూస్తుంటున్నాం ప్రభువా. నీ బిడ్డలను ప్రభువా నీ చేతికి సమర్పించుచుండగా ప్రభువా, వీరిని రూపించండి, నీకు ఇష్టమయ్యే పాత్రగా వెళ్ళి మలుచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, నీకు ఇష్టమైన పాత్రగా వీరిని రూపించండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభువా, వారి ఒంటరితనమును గ్రహిస్తున్నావు, నీవు మాత్రమే ఎరిగి ఉన్నావు వారి ఒంటరితనమును. ప్రభువా, నీ చేతికి సమర్పిస్తున్నా. ప్రతి ఒక్కరిని నీ ఆదరణ, నీ యొక్క ఆదరణ చేత వారిని నింపండి, నీ మహిమ చేత నింపండి, నీ బలము సామర్థ్యం చేత నింపండి, కృపలో భద్రపరచుకోండి. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిగా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.